ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొన్ని కొత్త విషయాల్ని కనుక్కుంటూ ఉంటారు. అంటే ఆర్కియలాజికల్ డిస్కవరీస్ని ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ ఉంటారు. అది పెద్ద వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, నగరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, సివిలైజేషన్కి సంబంధించిన మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ఏవైనా సరే ఆ ఆర్కియలాజికల్ డిస్కవరీస్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాటిలో కొన్నిటిని మాత్రం శాస్త్రవేత్తలు అసలు యాక్సెప్ట్ చేయలేరు. అంటే అవి చాలా షాకింగ్గా ఉంటాయి. అండ్ వాటి వెనకున్న మిస్టరీ ఏంటనేది ఎవరికి అసలు ఏమాత్రం అర్థం కాకుండా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో శాస్త్రవేత్తలు రీసెంట్గా కనుగొన్న కొన్ని షాకింగ్ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద పాతేశ్వర్ కేవ్ కాంప్లెక్స్. యాక్చువల్గా ఇండియాలోని పుణేలో పాతేశ్వర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో కేవ్ సిస్టమ్ అయితే ఉంది. సుమారుగా 8 కేవ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాంతంలో. అండ్ అంతేకాదు ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంతటిని కలిపి పాతేశ్వర్ కేవ్ కాంప్లెక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో రాళ్లని చెక్కి తయారు చేసిన విగ్రహాలు అండ్ కొన్ని మిస్టీరియస్ టెంపుల్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్న 8 కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శివుడికి అంకితం చేయబడినవే. బేసిక్గా మహాశివుడికి సంబంధించి ఎన్నో శక్తివంతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బట్ వాటన్నిటికంటే ఇక్కడే ఎక్కువగా పరమేశ్వరుని పూజించారేమో అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ మహాశివుడికి సంబంధించి అంత భారీ స్థాయిలో ప్రజెంటేషన్స్ కనబడుతూ ఉంటాయి మనకి. అంటే బేసిక్గా ఎక్కడైనా సరే మనకి శివుడి విగ్రహం కనబడుతుంది, లేదంటే శివలింగాలు కనబడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల శివలింగాలు ఎక్కువే ఉంటాయి. బట్ ఈ ఒక్క ప్రాంతంలోనే ఊహించనంత భారీ స్థాయిలో శివలింగాలు అయితే ఉన్నాయి. 1000కి పైగా శివలింగాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అంతేకాదు ఈ ప్రాంతంలో వింత స్టాట్యూస్ ఉంటాయి, ఏన్షియంట్ స్టోన్ కార్వింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా వింత డైటీస్ ఉంటాయి. అంటే ఆ దేవుళ్ళు ఎవరు అనేది కూడా ఎవరికి ఐడియా లేదు. అంతటి వింత కార్వింగ్స్, వింత స్టోన్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాంతంలో. అండ్ ఇవి ఎంత పురాతనమైనవి అనేది కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. ఎవరు వీటిని ఏర్పాటు చేశారనేది కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ఈ కేవ్స్ అండ్ ఈ టెంపుల్స్ యొక్క కండిషన్ కొంచెం వరస్ట్గానే ఉంది. గవర్నమెంట్ కూడా వీటిని అంత ఎక్కువగా కేర్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వెజిటేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. అండ్ యానిమల్స్ కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే అంత ఎక్స్ట్రాడినరీ కండిషన్లు అయితే లేవు. బట్ అక్కడ అంత భారీ స్థాయిలో ఎందుకు శివలింగాలు ఉన్నాయనేది ఎవరికి కూడా అర్థం కాని ఒక ప్రశ్న. బేసిక్గా శివలింగాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఏదైనా ఒక ప్రాంతంలో మనం ఎక్స్ట్రాడినరీ వేలో ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా స్టోర్ చేయాలనుకుంటే, ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయాలనుకుంటే అప్పుడు ఆ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే శివలింగం సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కూడా ఎనర్జీస్ని క్యాప్చర్ చేస్తుంది అని. సో ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీసే కాదు, విశ్వంలో మనకి తెలియని ఎనర్జీస్ని కూడా శివలింగం క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అయితే బేసిక్గా భూమి మీద చాలా చోట్ల శివాలయాలు ఉన్నాయి. అండ్ ఆ శివాలయాల్లో ఒక్కొక్క శివలింగం ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్ని వేల సంఖ్యలో శివలింగాలు ఉండడాన్ని బట్టి కొంతమంది ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒకప్పటి కాలంలో ఏదైనా ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ మెడికేషన్ చేపట్టి ఉండొచ్చు, అంటే ట్రీట్మెంట్స్ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు ఈ ప్రాంతంలో. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఎనర్జీ మనుషుల్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్న ఉద్దేశంలో ఈ ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేసి ఉండొచ్చు అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ ప్రాంతం ఒకప్పుడు ఒక పవర్ సోర్స్ లాగా ఉండేది, ఒక పవర్ సప్లై సిస్టమ్లా ఉండేది, దానికోసమని ఇక్కడ ఇంత భారీ స్థాయిలో శివలింగాలను ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. ఏది వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ ఒకటైతే వాస్తవం, అక్కడ చాలా భారీ స్థాయిలో కట్టారని వాటిని కట్టడానికి చాలా సమయాన్ని అయితే తీసుకున్నారు. అంత సమయాన్ని కేటాయించి 16వ శతాబ్దం టైంలో వీటిని నిర్మించారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది. బట్ అదేంటనేది ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అయితే తెలుసుకోలేకపోతున్నారు. అదే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెంబర్ 2,
అని రూన్స్, యాక్చువల్గా రూన్స్ ఆఫ్ అని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రూన్స్ ఆఫ్ అని అనేది మనకి అర్మేనియా కంట్రీలో కనబడుతూ ఉంటాయి. ఈ రూన్స్ మనకి ఒక సెక్యూర్డ్ ప్లేట్యూ మీద కనబడుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ ఈ రూన్స్ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటుంది. యాక్చువల్గా ఆ రివర్ అర్మేనియా అండ్ టర్కీ మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఆ రెండింటికి ఒక బార్డర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఆ రివర్. అయితే ఈ టౌన్ మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. ఆ నది పక్కన ఉన్న ఎన్నో టౌన్స్లోకి ఇదే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒక గోస్ట్ టౌన్. ఈ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా కూడా మీకు ఇంకొక టౌన్ కనిపించదు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదీ కనిపించదు దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో. కేవలం నది, వ్యాలీస్, మౌంటైన్స్ ఇవి మాత్రమే కనబడుతూ ఉంటాయి. అండ్ ఇది కూడా అండర్ డెవలప్డ్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని శాస్త్రవేత్తలు అందుకని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అన్టచ్డ్ ల్యాండ్స్కేప్స్లో ఒకటని చెప్పి నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ రూన్స్ అంత ఇంక్రెడిబుల్ అండ్ శాస్త్రవేత్తలు చెప్పడానికి కారణం ఏంటంటే వింటర్లో ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అండ్ మొత్తం అంతా కూడా స్నోతో కవర్ అయిపోతుంది. అండ్ ఆ టైంలో ఇక్కడున్న రూన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో కనబడతాయి. అంటే అక్కడ చిన్న చిన్న కట్టడాలే ఉంటాయి. ఒక పెద్ద క్యాథెడ్రల్ ఉంటుంది, కొన్ని చిన్న చిన్న బ్రోకెన్ చర్చెస్ ఉంటాయి, కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న స్టోన్ కట్టడాలు ఉంటాయి. అవి కూడా కేవలం గోడలే కనబడుతూ ఉంటాయి. లోపల ఏముందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అవన్నీ ఎప్పుడో నాశనం అయిపోయాయి కాబట్టి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలోనే కట్టడాలు ఉండేవి. ఇక్కడ ఒక పెద్ద సిటీ ఉండేది. శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే 10th century టైంలో ఈ ప్రాంతం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వేలో మొత్తం ప్రపంచంతో డీల్స్ అయితే చేసింది. అండ్ అప్పట్లో ఇది అర్మేనియన్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్గా కూడా ఉంది అని అయితే నమ్ముతున్నారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ ప్రాఫిటబుల్ సెక్షన్స్ ఆఫ్ సిల్క్ రోడ్ని కంట్రోల్ చేసిందని కూడా నమ్ముతూ ఉంటారు. బట్ 1319వ సంవత్సరంలో మాంగోల్ ఇన్వేషన్ జరిగిన తర్వాత ఈ ప్రాంతం తన యొక్క పవర్ని కోల్పోయింది. అండ్ ఆ తర్వాత జరిగిన ప్రమాదాల కారణంగా ఈ ప్రాంతం కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే గోడలు కనబడుతున్నాయో అవి మాత్రమే ఉన్నాయి. అంటే అగ్ని ప్రమాదాలు జరిగాయి, భూకంపాలు వచ్చాయి, ఇలాగా అన్నీ ఒకటేసారి దాడి చేయడం వల్ల ఈ ప్రాంతం కంప్లీట్గా ఇలా నాశనం అయిపోయింది అని అయితే నమ్ముతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోయి మరొక చోట బ్రతకాలనుకున్నారు. బట్ కొంతమంది మాత్రం దాన్ని వదిలి వెళ్ళలేక అక్కడే ఉందామనుకుంటే వాళ్ళని ఆటోమన్ ఎంపైర్ వాళ్ళు వాళ్ళలోకి లాగేసుకున్నారు. అంటే 1579వ సంవత్సరంలో వాళ్ళు ఆ ప్రాంతం మీద దాడి చేశారు. సో ఆ టైంలో వాళ్ళందరినీ కూడా ఈ ఆటోమన్ ఎంపైర్ వాళ్ళు తీసేసుకున్నారని అయితే చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సో అలాగే 1735 నాటికి ఈ ప్రాంతం కంప్లీట్గా వెలివేయబడింది. సో ప్రస్తుతానికైతే చాలా సైలెంట్గా నేచర్లో అప్పుడప్పుడు గడ్డ కడుతూ అప్పుడప్పుడు పచ్చదనంతో నిండిపోయి ఉంటూ అలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నెంబర్ 3, పెయిర్ ఆఫ్ నోట్బుక్స్. బేసిక్గా ఒక ఫేమస్ న్యాచురలిస్ట్ ఉన్నారు, అతని పేరు చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ కోసం మనకందరికీ తెలిసిందే, అతను ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు లైఫ్ కోసం. అండ్ అది వరల్డ్ వైడ్గా బాగా ఫేమస్. అయితే రీసెంట్గా అతని యొక్క కొన్ని పుస్తకాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి కొంతమంది హ్యాండ్ ఓవర్ చేశారు. యాక్చువల్గా ఇవన్నీ 2 దశాబ్దాల క్రితం మిస్టీరియస్గా మాయమైపోయాయి. అవి చాలా అంటే చాలా విలువైనవి. ఎందుకంటే దాని లోపల, అంటే ఆ నోట్బుక్స్లోని ఒక దాని లోపల ఒక ఫేమస్ స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ని డార్వినే గీశాడు. దాన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే అది చూడడానికి ట్రీ షేప్లో ఉంటుంది, బట్ అది హ్యూమన్ యొక్క లైఫ్ని చూపిస్తూ ఉందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం మొదలుపెట్టారు. అండ్ ఇది హ్యూమన్ యొక్క ఎవల్యూషన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దాని ఆధారంగానే మనకి డార్విన్ కనిపెట్టిన ఎన్నో కాన్సెప్ట్స్ని ప్రపంచానికి తెలియజేశారు కూడా. అయితే ఆ నోట్బుక్స్ ఉన్నట్టుండి మాయమైపోయాయి. అయితే వాటిని ఆల్ ఆఫ్ ఎ సడన్ రికవర్ చేసుకున్నారు. బట్ రికవర్ చేసుకున్న విధానం కూడా చాలా డిఫరెంట్గా జరిగింది. అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళకి అవి మళ్ళీ ఎలాగొచ్చాయి తెలుసా? అక్కడ ఉన్న లైబ్రేరియన్ యొక్క ఆఫీస్ బయట మార్చి 9, 2022న సడన్గా ఒకరు వచ్చి డోర్ కొట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. లైబ్రేరియన్ బయటకు వచ్చి చూసేసరికి పుస్తకాలు ఉన్నాయి, బట్ మనుషులు ఎవరు లేరు. అండ్ ఆ ప్రాంతం ఏమో సీసీటీవీ కెమెరాస్ ద్వారా కవర్ చేయబడదు, అందువల్ల ఎవరు వచ్చారు ఏంటనేది తెలియదు. అండ్ ఆ పుస్తకాలని ఒక పింక్ బ్యాగ్లో గిఫ్ట్ ప్యాకింగ్ చేసి మరీ పెట్టారు. అండ్ అందులో ఒక నోట్ కూడా ఉంది, ఆ యూనివర్సిటీ లైబ్రేరియన్కి హ్యాపీ ఈస్టర్ అని చెబుతూ. సో ఇవన్నీ కూడా 2001వ సంవత్సరంలో మిస్ అయిపోయాయి. దాన్ని కొంతమంది అప్పట్లో ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటామని చెప్పి ఆ ఆర్కైవ్స్ నుంచి తీసి మళ్ళీ అక్కడ పెట్టలేదు, బయట పట్టుకెళ్ళారు, మళ్ళీ తిరిగి తీసుకొని రాలేదు. ఏమైపోయాయి అనేది ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల పాటు వెతికారు, తర్వాత దొంగతనం చేయబడిందని అర్థం చేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అప్పటి నుంచి వాటి కోసం వెతికిస్తున్నారు ఇంగ్లాండ్లో. ఈవెన్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంటర్పోల్తో కూడా టైఅప్ అయ్యి మరి వీటి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంటర్నేషనల్ మాన్ హ్యాంట్ చేశారు, బట్ ఆ బుక్స్ అయితే దొరకలేదు. బట్ ఇప్పుడు బుక్స్ అయితే వచ్చేసాయి, బట్ అయినా కూడా పోలీసులు వెతుకుతున్నారు. అంటే ఎవరు దొంగతనం చేశారు, మళ్ళీ ఎవరు పెట్టారనేది తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు.
బట్ ఏదైనా సరే ఆ పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఎంత విలువైనది కాకపోతే దాన్ని వాళ్ళు దొంగతనం చేస్తారు. అండ్ దానికోసం 21 ఏళ్ళుగా వీళ్ళు పోలీసులు పెట్టి ఇంటర్పోల్ ఆఫీసర్లను పెట్టి మరి వెతికిస్తారు. సో దాంట్లో ఏదో ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంది. కేవలం ఈ ట్రీ ఆఫ్ లైఫ్ మాత్రమే కాకుండా ఇంకా మనకు తెలియని ఏదో ఒక రహస్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దానికోసమే వాళ్ళు దొంగతనం చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ని ఛేదించేశాక ఫైనల్గా ఈ పుస్తకాలను వీళ్ళకి ఇచ్చారని కొంతమంది నమ్ముతూ ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ట్రై చేసినా డీకోడ్ అవ్వలేదని చిరాకేసి ఈ పుస్తకాలను మళ్ళీ వీళ్ళకి ఇచ్చేశారని మరికొంతమంది నమ్ముతూ ఉంటారు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, ఆ పుస్తకాల్లో ఏదో పెద్ద రహస్యం అయితే దాగుంది. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి కొన్ని షాకింగ్ ఆర్కియలాజికల్ డిస్కవరీస్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.